హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ చూస్తే రూన్స్ ఆఫ్ నాలంద యూనివర్సిటీ UN హెరిటేజ్ సైట్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు? సో ఆల్రెడీ చాలామంది ఆన్సర్ పెట్టారు దీనికి. సో ఆన్సర్ వచ్చేసి 2016వ సంవత్సరం. మనకి గ్రూప్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కనుక బౌన్సర్స్ అవుతాయి, బికాజ్ గెస్ చేయలేము. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ మర్సీ పిటిషన్, క్షమాభిక్ష అని అంటారు దీన్ని. సో ఈ క్షమాభిక్ష అనేటటువంటి అంశము మన భారత రాజ్యాంగంలోనే ఇవ్వడం జరిగింది. సో క్షమాభిక్ష ఇద్దరు పెట్టచ్చు, ఒకరు ప్రెసిడెంట్, రెండు గవర్నర్. వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని తేడాలు ఉన్నాయి గవర్నర్ ప్రెసిడెంట్ ఇచ్చేటటువంటి క్షమాభిక్షల్లో కూడా. అయితే ఇటీవల కాలంలో 2000 సంవత్సరంలో భారతదేశంలో ఒక అటాక్ జరిగింది, టెర్రరిస్ట్ అటాక్. ఆ టెర్రరిస్ట్కి ఉరిశిక్ష విధించారు. ఆ ఉరిశిక్ష విధించబడినటువంటి టెర్రరిస్ట్ ఇప్పుడు క్షమాభిక్ష కోరితే ద్రౌపది ముర్ము గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దీన్ని తిరస్కరించడం జరిగింది. సో దీని మీద మరొకసారి చర్చ వచ్చింది. సో మర్సీ పిటిషన్ అంటే ఏంటి? పాలిటీలో మనకి సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్నలో ఈ ప్రశ్నలు మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా అసలు మర్సీ పిటిషన్, క్షమాభిక్ష అంటే ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి తత్వం ఏంటి, వాట్ ఈస్ ద ఫిలాసఫీ, దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ పరిమితులు ఏమున్నాయి, అలాగే అసలు మర్సీ పిటిషన్ పెట్టడానికి ప్రక్రియ ఏంటి, ఏ గ్రౌండ్స్ మీద మర్సీ పిటిషన్ పెట్టచ్చు, ఒకవేళ మర్సీ పిటిషన్ని తిరస్కరించిన, ఆమోదించిన, దీని మీద జ్యుడిషియల్ రివ్యూ ఏమన్నా ఉంటుందా, అలాగే ప్రెసిడెంట్కి గవర్నర్కి మర్సీ పిటిషన్కి ఉన్నటువంటి తేడా ఏంటి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇవి మనం ఈరోజు చూడబోయేటటువంటి టాపిక్. ముందుగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక పాకిస్తానీ నేషనల్కి డెత్ సెంటెన్స్ విధించారు. 2000 సంవత్సరంలో ఎర్రకోటకి సంబంధించి ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. సో ఈ వ్యక్తి డెఫినెట్గా ఉగ్రవాది, దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు ముప్పు కలిగించేటటువంటి వ్యక్తులు, వాళ్ళకున్న నినాదమే అదో దిక్కుమాల నినాదం అది. సో అది మళ్ళీ దాన్ని మతాన్ని జోడించడం ఒకటి. ఒక వ్యక్తిని చంపేటటువంటి హక్కు అసలు నన్ను అడిగితే చట్టానికి కూడా లేదు. కానీ మనందరం కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగవాదం అనేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా మన తాలూకా హక్కుల్ని ప్రభుత్వానికి దారాదత్తం చేశాం. కాబట్టి ఎవరైనా వ్యక్తి సమాజానికి కనుక నష్టం కలిగిస్తే ఆ వ్యక్తిని మనందరం ఆమోదయోగ్యంగా త్రూ లా అంటే చట్టం ద్వారా ఆ వ్యక్తిని చంపచ్చు, లేదా చట్టం ద్వారా అతనికి మరణశిక్ష విధించవచ్చు అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చాం. కానీ చాలామంది ఈ ప్రపంచంలో కొన్ని దేశాల దగ్గర నుంచి కొంతమంది తత్వవేత్తల వరకు కూడా అసలు మనిషి మరొక మనిషిని చంపడాన్ని వ్యతిరేకిస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ మనిషి కూడా జంతువే అని ప్రతిసారి నిరూపించుకునేందుకు గాను మనిషి ప్రతిసారి మరొక మనిషిని చంపుతూ ఉంటాడు. సాధారణంగా ఇవి జంతువులు చేస్తాయి. ఒక్కొక్క ఇంకొకని చంపడం, ఒక పులి ఇంకొక పులిని చంపడం, ఒక ఎలక ఇంకొక ఎలకని చంపడం, లేదా వేరొక జంతువు వేరొక జంతువుని చంపడం అనేటటువంటిది సర్వసాధారణంగా ప్రకృతిలో జరిగేటటువంటి అంశం. మనిషి వీటన్నిటికన్నా తెలివైన వాడు అని చెప్పుకునేటటువంటి మనము మనిషిని చంపుతూనే ఉన్నాం. ఇది ప్రపంచ యుద్ధం 1లో వచ్చింది, 2లో వచ్చింది, ప్రతిరోజు మనం న్యూస్లోనే చూస్తూ ఉంటాం. కన్నా తండ్రిని చంపింది మొన్న అమ్మాయి ఎవరు. నిన్న మన తెలంగాణలోనే సొంత కూతురి మీద అత్యాచారం చేశాడు ఒక తండ్రి. సో అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ మనం జంతువులుగానే చెప్పుకుంటూ ఉంటాం. సరే, డీవియేట్ అవ్వకుండా ఇటు వస్తే సమాజంలో కొంతమంది వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలి, ఇది నిర్ధారించినటువంటి చట్టం. ఎందుకు? వీళ్ళు సమాజానికి చీడపురుగులు కాబట్టి. ఆ చీడపురుగు అన్నటువంటి దాంట్లో టెర్రరిజం అనేటటువంటిది ముఖ్యంగా వస్తుంది, విచ్ మీన్స్ ఉగ్రవాదము, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తిని క్షమించచ్చా, క్షమించకూడదు అని చెప్పారు. అయితే దీని మీద ఇప్పుడు డిస్కషన్ ఏంటి, అసలు మెర్సీ పిటిషన్ అంటే ఏంటి అంటే, క్షమాభిక్ష కోరుతూ ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ ఒక వ్యక్తి ఉరిశిక్ష విధించబడినటువంటి వ్యక్తి, లేదా సాధారణంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి వ్యక్తి, వీళ్ళు ఫార్మల్గా చాలా హుందాగా ప్రెసిడెంట్కి కానీ గవర్నర్కి కానీ పెట్టుకునేటటువంటి అర్జీని క్షమాభిక్ష అని అంటారు. ఇది చాలా దేశాల్లో ఉంది, ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేశాల్లో. అలాగే భారతదేశంలో ఫండమెంటల్ రైట్ 21 పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అధికరణ 21 ఒక వ్యక్తి గౌరవంగా బ్రతకడానికి ప్రాథమిక హక్కుగా ఇవ్వబడింది. అంటే ఒక వ్యక్తి తాలూకా జీవితాన్ని చట్టం ద్వారా తప్ప ఎలాగైనా తీసేటటువంటి హక్కు ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్.
చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తప్ప, చాలా జాగ్రత్తగా వినాలి, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తిని చంపేటటువంటి హక్కు మరొక వ్యక్తికి లేదు. అలాంటి పనులు చేసేటటువంటి వ్యక్తుల్ని చట్టం శిక్షిస్తుంది. అందుకే చాలామంది కొంతమంది వ్యక్తుల్ని రేప్ చేసి చంపేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి మన దేశంలో. నిర్భయ, అలాగే ఇటీవల కాలంలో కూడా 2012లో జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లోనే శంషాబాద్ దగ్గర ఒక ఉదంతం జరిగింది. సో ఆ ఉదంతం జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఇది కరెక్టేనా? తప్పు. చట్టబద్ధం ద్వారానే శిక్షించాలి. అంటే ఎవరు చంపాలి వాళ్ళని? కోర్టు ఉరి తీయాలి, పోలీసులు చంపకూడదు. అఫ్కోర్స్ నేను అర్థం చేసుకోగలను, ఆ వ్యక్తులు పడినటువంటి ఇబ్బందికి, ఆ వ్యక్తులు చేసినటువంటి ఒక దౌష్ట్యానికి చంపడం అనేటటువంటిది కరెక్టే. కానీ అది పోలీసులు చేయకూడదు, అది చట్టం చేయాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు న్యాయం అనేటటువంటి చేస్తూ పోతే ఇంకా న్యాయ వ్యవస్థ అనేటటువంటి దానికి అర్థం ఉండదు. ఈ రోజున వాళ్ళు దొంగవాళ్ళు కాబట్టి, చంపినటువంటి వ్యక్తులు దుర్మార్గులు కాబట్టి వాళ్ళని చంపినటువంటి పోలీసుల ప్రవర్తనని మనం అందరం ఆమోదిస్తున్నాం. రేపొద్దున దీన్ని వాడుకుని ఏ పోలీసు ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిని, అమాయకుడిని చంపుతాడు. మరి అప్పుడు ఈ దేశంలో జరగలేదా అలాంటివి? 2 వ్యక్తులను ఊరికినే ఉరితీశాం మన దేశంలో. ఆ రోజున సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? నమ్మి నారాయణ కేసు ఏమైంది? దేశం మొత్తం తలదించుకునేటటువంటి స్థితిలోకి వెళ్ళింది కదా భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజము, అలాగే మన దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ. అత్యున్నటువంటి శిఖరాలకు ఎదిగినటువంటి ఒక సైంటిస్ట్ని గౌరవించలేకపోయినటువంటి దిక్కుమాలి సమాజంలో ఉన్నాం కదా. అబ్దుల్ కలాంని మనం అందరం కొనియాడతాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద. అబ్దుల్ కలాం ఓన్లీ సాలిడ్ రాకెట్ ఫ్యూయల్స్లో మాత్రమే స్టడీ చేసినటువంటి వ్యక్తి. నేను ఆయన తక్కువ చేయట్లా, గొప్ప వ్యక్తి, ఆయన ప్రెసిడెంట్గా కీర్తించుకున్నాం. కానీ ఆయన నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఉన్నాయి నమ్మి నారాయణకి. సో నమ్మి నారాయణ అనేటటువంటి వ్యక్తి ఎక్కడో నాసాకి వెళ్ళి అక్కడ అమెరికాలో చాలా అద్భుతమైనటువంటి లిక్విడ్ ఫ్యూయల్స్ మీద స్టడీ చేసి భారతదేశానికి మొట్టమొదటి క్రయోజనిక్ ఇంజిన్ అందించాలనేటటువంటి ఉద్దేశంతో నాసా ఎన్నో కోట్ల రూపాయల డబ్బుని ఆయనకి ఇస్తానని చెప్పినప్పటికీ స్వదేశానికి తిరిగి వచ్చి తక్కువ శాలరీకి ఇస్రోలో పనిచేసినటువంటి వ్యక్తే సతీష్ ధావన్, అలాగే విక్రమ్ సారాభాయ్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేసినటువంటి వ్యక్తిని అనవసరంగా 54 రోజులు జైల్లో పెట్టి ఆయన మీద ఉగ్రవాది అనే ముద్రేషంగా, ఉగ్రవాది కాదు, వేరే దేశాలకి టెక్నాలజీని అమ్మేశాడండి. మన దగ్గర లేని టెక్నాలజీ పాకిస్తాన్కి అమ్మాడని పెట్టాంగా. దాని మీద ఇప్పటి వరకు ఎవరు చేశారనేది బయటికి రాలా. సంతోషం, ఆయన నిర్దోషిగా కనీసం వదిలేరు, కొంత కంపెన్సేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో పద్మభూషణ్ అనేటటువంటి అవార్డును కూడా ప్రదానం చేశారు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తికి జీవితానికి విఘాతం కలిగించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఇది ఆర్టికల్ 21 చాలా బలంగా చెప్తుంది. అది పోలీసులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, చట్టానికి మాత్రమే ఉంది. చట్టం మాత్రమే ఒక వ్యక్తిని ఉరి తీయగలదు. సో మెర్సీ పిటిషన్ అంటే ఏంటంటే, ఇలా చట్టం ఉరివేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు క్షమాభిక్ష పెట్టచ్చు. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో మనం తెలియకుండానే కొంతమంది వ్యక్తులకు శిక్షలు విధిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే చట్టానికి కళ్ళు ఉండవు, అంతే కదా, అందుకే కదా గుడ్డ కడతాం మనం. సో చట్టానికి సాక్ష్యాలు మాత్రమే కావాలి. సో అటువంటి సందర్భాల్లో కాబట్టి మర్సీ పిటిషన్ అంటే పూర్తి స్థాయిగా ఒక వ్యక్తిని క్షమించవచ్చు. రిప్రైవ్, కమ్యూట్ ఇవన్నీ మీరు వినే ఉంటారు ఆబ్వియస్గా. శిక్షను తగ్గించేటటువంటి విషయాలు అవి మీరు పాలిటీలో చదువుకున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. సో దీని వెనక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థలో కూడా తప్పులు జరగచ్చు. సో వీటిని సరిచేయడానికే ఈ క్షమాభిక్ష అధికారాలను తీసుకొచ్చారు. సో కాబట్టి ఇది ఎక్కడైనా కూడా న్యాయం అనేటటువంటిది చిన్న పొరపాటు జరిగి ఒక నిర్దోషికి కనుక శిక్ష పడితే అటువంటి సందర్భాలలో ఈ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేటటువంటి వాటిని వాడతారు. 2012లో 14 జడ్జిలు ఒక రాంగ్ఫుల్ పనిష్మెంట్ గురించి చెప్పారు. 1990లో 2 వ్యక్తుల్ని తప్పుగా ఉరి తీసాం మనం. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు నిర్దోషులని తేలింది. సో ఈ 14 జడ్జిలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ ఆ వ్యక్తుల తాలూకా జీవితాన్ని వెనక్కి తీసుకురాగలదా? వాళ్ళ అద్భుతమైనటువంటి కుటుంబము, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆకాంక్షలు, కోరికలు ఇవన్నీ వెనక్కి వస్తాయా? రావు కదా. సో అటువంటి సందర్భాలలో ఎక్కడైనా న్యాయపరమైనటువంటి పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దేందుకు గాను మనం ఈ యొక్క పార్డనింగ్ పవర్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చాం. సో దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఎక్కడైనా న్యాయం తప్పు దొర్లినప్పటికీ కూడా
ఎగ్జిక్యూటివ్ దాన్ని కనుక కరెక్ట్ చేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది, అలాగే మన యొక్క ప్రభుత్వం మీద విశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కనుక మనం చూస్తే భారతదేశంలో ఈ యొక్క మెర్సీ పిటిషన్ అనేటటువంటిది ప్రెసిడెంట్ సాధారణంగా ఇస్తూ ఉంటారు. ఇది ఆర్టికల్ 72 భారత రాజ్యాంగంలో అధికరణ ప్రకారం వచ్చింది. అదే గవర్నర్ ఇచ్చేటటువంటి క్షమాభిక్ష అధికారాలు అయితే ఆర్టికల్ 161 రాష్ట్ర పరిధిలో సాధారణంగా మనకు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ ప్రాసెస్ ఏంటి అని కనుక మీరు చూస్తే దీనికి ఏదే రకమైనటువంటి స్టాట్యుటరీ రిటర్న్ ప్రొసీజర్ ఏమి ఉండదు, అంటే ఇలాగే చేయాలి అనేటటువంటి ఒక ప్రక్రియ ఏమి ఉండదు. డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకు ఉరి శిక్ష వేసేటటువంటి అధికారం ఉండదు, హైకోర్టులే విధిస్తాయి, ఫైనలైజ్ కూడా వాళ్ళే చేస్తారు. దాని తర్వాత సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు. అన్ని పిటిషన్లు అయిపోయిన తర్వాత ఇంకా సుప్రీంకోర్టులో మనం పిటిషన్ వేయడానికి ఇంకేం లేదు, అన్నీ వేసేసాం, రివ్యూ పిటిషన్లు కూడా వేసేసాం. ఇలాంటి సమయంలో అన్ని లీగల్ రిలీఫ్స్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఈ యొక్క మెర్సీ పిటిషన్ అనేటటువంటి దాన్ని వాడుకోవచ్చు. సో ప్రెసిడెంట్కి అర్జీ పెట్టుకుంటారు. సో ప్రెసిడెంట్కి అర్జీ పెట్టుకుంటే చాలామంది ఏం చెప్తారంటే ప్రెసిడెంట్ తాలూకా డిస్క్రిషనరీ పవర్ అంటారు. అలా ఉండదండి. చాలామంది ఒక వాదన పెట్టారు ఏంటంటే ఒకానొక సందర్భంలో ఒక కులానికి చెందినటువంటి వ్యక్తికి, ప్రతి వ్యక్తికి ఒక కులం ఉంటుంది ఈ దేశంలో, ఆ వ్యక్తికి మెర్సీ పిటిషన్ ఇచ్చారు. ఇస్తే మెర్సీ పిటిషన్ ఓకే చేశారు ప్రెసిడెంట్ కూడా ఆ కులానికి చెందినటువంటి వ్యక్తే, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. సో అప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే ఆ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి మెర్సీ పిటిషన్ ఓకే చేశారు. అలా ఏం ఉండదు. హోమ్ మినిస్ట్రీ చెప్తుంది, ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక ఆర్టికల్ ఉంది కదా మనకి 74. సో ఈ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ హోమ్ మినిస్ట్రీ అడ్వైజ్ చేస్తుంది ప్రెసిడెంట్కి ఈ వ్యక్తి యొక్క మెర్సీ పిటిషన్ ఓకే చేయాలా లేదా అని చెప్పేసి. ఆ అడ్వైజ్ని ఆధారంగా చేసుకునే ప్రెసిడెంట్ ఓకే చేస్తారు తప్ప నా కులము మా ఇల్లు అలా ఏం ఉండదు. సో కాబట్టి ప్రెసిడెంట్కి రిటర్న్ పిటిషన్ ఇస్తారు. అలాగే దీన్ని ప్రెసిడెంట్ స్వీకరించిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వెళ్తారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాని మీద రికమెండేషన్స్ అండ్ అడ్వైజ్ ఇస్తుంది. దాని ప్రకారం ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఏ గ్రౌండ్స్ మీద ఫైల్ చేయొచ్చు అంటే కన్విక్స్ హెల్త్. సాధారణంగా అన్హెల్దీ కన్విక్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఉరి తీయరు. అంటే ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు, ఇతను ఉరి తీయకూడదు, ఆ వ్యాధి అతను చంపుతుంది. సో ఇట్లాంటి హెల్త్ కానీ లేదా ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కానీ, అంటే కొంచెం బుర్ర పాడైపోయిన వ్యక్తులను కూడా ఉరి తీయరు. లేదా ఫ్యామిలీ ఫినాన్షియల్ కండిషన్ కానీ, అంటే అతనే ఆ యొక్క కుటుంబంలో సంపాదించేటటువంటి వ్యక్తి అయితే సాధారణంగా అలాంటి వ్యక్తులకు ఇస్తారు. ఎందుకు అంటే ఉరి శిక్ష గురించి నేను చెప్పట్లేదు. అతనికి ఏదో యావజ్జీవ కారాగార శిక్ష పడింది అనుకోండి, ఇతని వాళ్ళే కుటుంబంలో 9 బ్రతుకుతున్నారు అనుకోండి, ఆ శిక్షను మాఫీ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మిగతా 9 చనిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు కూడా చాలా కేసుల్లో చెప్పింది, లైక్ శత్రుఘ్న్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్ టు సీక్ మెర్సీ అండర్ ఆర్టికల్ 172 and 161. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మాత్రమే తప్ప మరొకటి కాదు. సో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి అందరూ వాడుకోవచ్చు. అది టెర్రరిస్టా సామాన్య పౌరుడా అనేటటువంటి విభేదం ఏమీ ఉండదు. సో ఇది గ్రౌండ్స్. అలాగే జ్యుడిషియల్ రివ్యూ చూసుకుంటే సో మరురామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుధాకర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, కెహార్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కేవలం లిమిటెడ్ గ్రౌండ్స్, అంటే కేవలం పరిమితితో కూడినటువంటి గ్రౌండ్స్ మీదనే ఈ మెర్సీ పిటిషన్ అనేటటువంటి దాఖలు చేయొచ్చు అని చెప్పారు. దానికి కొన్ని ప్రొవిజన్స్ కూడా చెప్పారు. ఏంటంటే పవర్స్ హ్యావ్ బీన్ ఎక్సర్సైజ్డ్ వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, అంటే బుర్ర వాడకుండా వాళ్ళ యొక్క అధికారాలను వినియోగించి ఒక వ్యక్తికి శిక్ష పడితే అటువంటి సందర్భాలలో క్షమాభిక్ష కోరవచ్చు. లేదా తప్పుడు కేసులతో కనుక ఎప్పుడైనా కూడా మాలఫైడ్ ఇంటెన్షన్స్తో కావాలని ఇరికిస్తారు కొంతమందిని. చాలామంది అందుకే అంటారు చూడండి, రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటే ఆ రాజకీయ నాయకుల్ని ఎన్నికల్లో పోటీ చేయించకూడదు అని అంటూ ఉంటారు. ఇది తప్పండి. నేను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి వ్యతిరేకినే, కానీ చాలాసార్లు మంచి రాజకీయ నాయకుల మీద కూడా కావాలని కేసులు పెడతారు. ఎన్నిసార్లు జరగలేదు ఈ దేశంలో? 65 ఏళ్ళ నుంచి 75 ఏళ్ళు ముసలాళ్ళు ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద రేప్ కేసులు పెట్టారండి ఈ దేశంలో. 70 ఏళ్ళు ఉన్నవాడు రేప్ చేయగలడా? అసలు ఏ క్వశ్చన్? ఈజ్ ఇట్ పాసిబుల్ హ్యూమన్లీ? ఎవరు ఉంటారండి తివారీ లాంటి వాళ్ళు గొప్పోళ్ళు, మిగతా వాళ్ళు ఈజ్ ఇట్ పాసిబుల్ హ్యూమన్లీ? సో అట్లాంటి సందర్భాల్లో మ్యాలఫైడ్ ఇంటెన్షన్స్తో ఏ వ్యక్తికైనా శిక్ష పడితే అట్లాంటి సందర్భాల్లో క్షమాభిక్షను కోరవచ్చు. అలాగే ఎప్పుడైనా ఒక కేసుకి సంబంధించి సాక్ష్యాలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనవి. కొన్ని ముఖ్యమైనటువంటి సాక్ష్యాలను
తీసుకోకుండా పరిగణనలోకి ఒక కేసుకి తీర్పుని కనుక ఇచ్చి ఉంటే అటువంటి సందర్భాలలో కూడా మనం ఈ యొక్క క్లెమెన్సీ పిటిషన్ అనేటటువంటి దాన్ని తీసుకోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది కూడా ఉంటుంది. అంటే ఇలాంటి సందర్భాల్లో క్లెమెన్సీ పిటిషన్ కనుక వస్తే దాని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే ప్రెసిడెంట్కి గవర్నర్కి మధ్య ఉన్నటువంటి తేడా కనుక మీరు చూస్తే ప్రెసిడెంట్ అన్ని రకాల పార్డనింగ్ అంటే మొత్తం క్షమాభిక్ష ఇంకా మొత్తం రద్దు చేస్తారు. రిప్రైవ్, రెస్పైట్, సస్పెండ్, కమ్యూట్ ఇవన్నీ చేయొచ్చు. అలాగే ప్రెసిడెంట్ కూడా అవి చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు కనుక చూస్తే ఒకటి ఉంటుంది, he can pardon, reprieve, respite, suspend or commute the punishment or sentence of any convicted of any offence against the state law. అంటే ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి చట్టాల మేరకు కనుక ఆ వ్యక్తికి శిక్షను కనుక విధిస్తే అటువంటి సందర్భాలలో గవర్నర్ ఆ పనిష్మెంట్ని రద్దు చేయొచ్చు. he can pardon, reprieve, he is only authority to pardon a death sentence. అంటే ప్రెసిడెంట్కి మాత్రమే, రాష్ట్రపతికి మాత్రమే ఉరి శిక్షను పూర్తి క్షమాభిక్షగా పెట్టేటటువంటి అధికారం ఉన్నది తప్ప గవర్నర్కి లేదు. అంటే గవర్నర్ ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తికి ఏవజీవ కారాగార శిక్షగా మార్చే అధికారం ఉంది, కానీ పూర్తి క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం గవర్నర్కి లేదు. అది కూడా మీరు ఇక్కడ చూడాలి. అలాగే మిలిటరీ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా క్షమాభిక్ష పెట్టే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, కానీ గవర్నర్కి లేదు. ఇది ప్రెసిడెంట్కి గవర్నర్కి మధ్య ఉన్న 72, 161 మధ్య ఉన్నటువంటి తేడా. ఇది గమనించుకోవాలి. 2014లో దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాడు, గవర్నర్ ఆఫ్ స్టేట్ డిస్క్రిషనరీ పవర్స్కి రిలేటెడ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ కాదు. దీని ఆన్సర్ ఏంటో మీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. గవర్నర్ ద్వారా శాసన అధికారాలను వినియోగించుకోవడానికి అవసరమైన పరిస్థితులను చర్చించండి. ఆర్డినెన్స్లను శాసనసభ ముందు ఉంచకుండా గవర్నర్ తిరిగి జారీ చేయడం వల్ల చట్టబద్ధతపై చర్చించండి. 200 పదాల్లో రాయండి. సో ఇలాంటి మర్సీ పిటిషన్స్ అవి వచ్చినప్పుడు నాకు కొంచెం వేరే వేరే ఆస్పెక్ట్స్ అన్నీ గుర్తొస్తుంటాయి. సో కాబట్టి వాటి మీద తిట్టుకోకుండా మీకు ఏమన్నా థింగ్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో థ్యాంక్ యూ.